లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వస్తుందంట? లోకికి పెళ్ళి సంవత్సరం అవుతుందిరా, పైగా ప్రెగ్నెంట్, పుట్టింటికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? అవునన్నా, అక్కకి మనం తప్ప ఇంకెవరు ఉన్నారు చెప్పు? అక్క చేసిన తప్పే, కానీ ఇలాంటి టైంలో మనమే కదా కేర్ తీసుకోవాల్సింది. ఏమో డాడీ, మీ ఇష్టం. వీడికి అన్ని తాతయ్య బొరుగులు రావాలి. వాడు వీడు ఏం డాడీ, పుట్టేది నా మీనకోడలు, మొత్తం ఈ మీనమామనే. ఏమంటావు అక్క? రే, ఇంటికి వచ్చింది నీ చెల్లిరా, వచ్చి మాట్లాడు. ఏ రోజైతే నన్ను కాదని గడప దాటి బయటికి వెళ్ళిందో ఆ రోజే నాకు చెల్లేకుండా పోయింది. అనవసరంగా గుర్తు చేయకండి డాడీ. అన్నా అన్నా రానా, లోకిని హాస్పిటల్ తీసుకుని పదా. విష్ణుకి ఏదో పని ఉందంటావా, వెళ్ళిపోయాడు బయటికి. నేను రాను డాడీ, మీరే వెళ్ళండి. డ్రైవింగ్ వచ్చుంటే నేనే వెళ్ళేవాడిని. నాకు వేరే పని ఉంది డాడీ, మీరు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి. పర్లేదు నాన్న, మనం వెళ్దాం పదండి. ఎందుకన్నా నీకు అంత కోపము? నువ్వు వెళ్ళకపోవడం వల్ల అక్కడ కార్ యాక్సిడెంట్ అయింది, అక్కకి పెయిన్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు ఎక్కడుంది, వెళ్దాం పదా. ఏం అవసరం లేదు, బాగానే ఉంది, డాడీ తీసుకొని వస్తున్నాడు. అయినా అక్కని ఏ ధైర్యంతో బావ ఇంటికి పంపించిండు తెలుసా? విష్ణు బావ, బాగున్నావా? బాగున్నాను. పెద్ద బావకి ఇంకా మా మీద కోపం తగ్గనట్లేదు, కానీ ఆ ఇంట్లో నా భార్యని ఎలాంటి బాధ పెట్టకుండా చూసుకునేది ఓన్లీ నా పెద్ద బావ ఒకడే. ఆ నమ్మకం మీదే లోకిని మీ ఇంటికి పంపిస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. సరే బావ. సరే బావా, ఉంటాను. ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్ల ఎంతో మంది బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్ మీద కోపాన్ని పెంచుకుని దూరం పెడుతున్నారు. ఒక ఆడపిల్లకి నాన్న తర్వాత నాన్న, తన తోడబుట్టిన అన్న.